క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నెలంతా మనము ఫస్ట్ నెల కాబట్టి, జనవరి మాసం కాబట్టి మనం ఎప్పుడైనా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవటం, ఎందుకంటే నూతన సంవత్సరం ఇది. ఈ నూతన సంవత్సరంలో మనం పాతవి గతించాలి, కొత్త జీవితం జీవించాలి. క్రొత్త జీవితం అనేది జీవించాలి, పాతవి గతించాలి, కొత్త జీవితంలోనికి ప్రవేశించాలి. అంటే దాని అర్థం ఏంటంటే మరి పాతవి అనేది ఉండకూడదు అని. కనుక ప్రియా నేస్తమా, ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, ఈ ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఆహ్వానిస్తున్నాను. మనము 2023వ సంవత్సరము మన నుంచి గతించి పోయింది. నూతన సంవత్సరంలో మనము అడుగుపెట్టి మరి 14 రోజులైంది నేటికి. మనం ఈ రోజున ఈ వాక్యము వింటున్నాము అంటే అది దేవుని యొక్క కృప. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏ విషయములను, ఏ సంగతులను ఆత్మ ద్వారా ప్రజ్వలింపజేస్తాడో వాటి వైపు మనము ఆలోచన చేయాలి, గ్రహించుకోవాలి. వినగల చెవి, గ్రహించగల హృదయం మనకు అవసరం. రండి, మిమ్మల్ని అందరినీ దేవుని ప్రేరణ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నా. రండి, ఇక వాక్యము లోతునకు వెళ్దాం. ఓకే, వాక్యమును చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంన, చల్లని వేళలో మీ మెల్లనైన స్వరము మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయాలను ప్రజ్వలింపచేయండి. మాకు వినగల చెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. ఈ వాక్యములున్న సారాంశం, తాత్పర్యం మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. పరమ సత్యములను, పరలోక మర్మములను, భవిష్యత్తు విషయములను మాకు బయలుపరిచి నీ బిడ్డలతో మీరు ముఖాముఖిగా మాట్లాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక వాక్యములోనికి వెళ్దాం. ఆ దినమున 7 స్త్రీలు. ఏ దినము అది? ఇక్కడ ప్రశ్న, ఏ దినము అన్నది. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నము తిందుము. ఏమి అన్నం? ఎవరి ఈ స్త్రీలు? మరి మా వస్త్రమే కట్టుకుందామో. ఏది ఆ వస్త్రం? ఈ రోజున మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే సత్యము. 7 స్త్రీలు అంటే ఏమిటి? 7 స్త్రీలు అంటే సార్వత్రికమైన సంఘం, సార్వత్రిక సంఘం. 7 స్త్రీలు అంటే 7 స్త్రీలు ప్రకటన గ్రంథములో ఉన్న స్త్రీలు. సంఘాలు 7 సంఘాలు, 7 స్త్రీలు. 7 ఆత్మలు కలిగిన దేవుడు దేవునితో పట్టుకొని ఏమంటున్నారంటే, 7 ఆత్మలు కలిగిన దేవునితో ఏం మాట్లాడుతున్నారంటే, మా అన్నము మేమే తిందుము. 7 సంఘాలు ఏమంటున్నారు తెలుసా? ఈ 7 స్త్రీలకు సాదృశ్యము 7 సంఘాలు. ఓకే, ఈ 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, ఒక్క పురుషుడంటే నా ప్రభు అయిన క్రీస్తు, మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రియుడు, ప్రాణనాథుడు, మన జీవాధిపతి, మనల్ని నిర్మించిన నిర్మాణకుడు. ఆ 7 సంఘాలను గురించి మనం చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 7 సంఘాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. చూడండి,
11వ వాక్యం, మొదటి అధ్యాయము 11వ వాక్యం ప్రకటిద్దాం. ఇది వినగా మొదటి 11వ వాక్యం. ప్రభు దినమందు ఆ దినము అనగా ప్రభు దినము. ఆ దినం అంటే సండే. పరవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ ఆ 7 సంఘములకు పంపుమని చెప్పుట నా ఎనుక వింటిని. 7 సంఘాలంటే ఇవి, 7 స్త్రీలు అంటే ఈ సంఘములకు సాదృశ్యం. ఆ సంఘములకు వివరణ చేస్తూ ప్రతి సంఘానికి కొటేషనిచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి ద్వారా. అయితే మానము మేమే తిందు మొక్క పురుషుని పట్టుకొని అంటే 7 సంఘాలు దేవుణ్ణే ఆరాధిస్తున్నాయి. ఓకే, అంతవరకు మంచిదే. ఆరాధించమన్నారు, మంచిది, ఆరాధిస్తున్నారు. వారి వారి క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఒక్క పురుషుడైనటువంటి ఆ పురుషుడు ఎవరై అంటే ప్రభు అయిన క్రీస్తు. ఈ 7 సంఘాలు ప్రభుని ఆరాధించాలి, ఒక్క పురుషుడిని పట్టుకొని ఆరాధించాలి. అది వరకు మంచిది, ఆరాధించాలి, గణపరచాలి, సంఘ క్రమములు చేయాలి, సంఘములో అన్నీ చేయాలి, అన్ని కార్యక్రమాలు చేయాలి, అంత మంచిదే. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మాన్నము మేమే తిందుమో. ఏ ఆనందము? అన్నమేంటి? ప్రభు సంస్కరణ చేయవా? మరి ఆయన శరీరము రక్తము తాగవా? నీ అన్నం ఏంటి? సపరేటా నీ అన్నం? నీ ఆలోచన ఏంటి? ఇక్కడ ప్రశ్న. ఇక్కడ వీళ్ళు అన్న మాట ఏంటంటే 7 సంఘాలు, 7 స్త్రీలు మానము మేమే తిందుమో అంటే దాని అర్థం ఏంటంటే ఆ అన్నము ఎలాంటి అన్నము అంటే అది అపవిత్రమైనటువంటి భోజనం, వారి సొంతగా తయారు చేసుకున్న అన్నం. ఏమన్నం అది? వాక్యాన్ని భుజించకుండా ఏరే మాటలు మాట్లాడతారే అది అన్నం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యమే జీవాహారం. ఆ జీవాహారం భుజించిన వాడు నిత్యము జీవిస్తాడు. ఏరొక అన్నము భుజించేవాడంటే దాని అర్థం ఏంటంటే అపవాది మాటిని అవ్వ ఆదాములు ఆ ఫలములు తిన్నరే అది అన్నం. మా అన్నము మేమే తిందుమంటే అది ఆజ్ఞ అతిక్రమించి తిన్నారు. చూశారు ఆ ఏదేను తోటలో ఆ వృక్ష ఫలములను మీరు తినకూడదు, తినమని మీరు సాధిస్తారంటే అటువంటి ఆహారము భుజించే వాళ్ళను గురించి వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మా అన్నము మేమే తిందుమో. వారు అన్నం తింటే ఏదైనా తోటలో అవ్వాదములు ఉన్నారా? సంఘములో ఉన్నారా? గంటివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ప్రియ మిత్రమా, నీ గతి కూడా అంతే. మీ అన్నము మీరే తింటే ఎవరి గతి అయినా అంతే. దేవుని ఆహారము జీవాహారము, వాక్యమే అనే అన్నము, ఆయన శరీరం అనే అన్నం, ఆయన రక్తం అనే నీళ్లు సేవించు వాళ్ళు నిత్య జీవము కలిగిన వాళ్ళు. ఈ అన్నము వారి స్వయంగా తయారు చేసుకున్న అన్నము వారికి కావలసినట్టుగా మలుచుకొని దుర్బోధ అనే స్థితిలోనికి ఏ వ్యక్తి అయితే ప్రయాణం చేస్తున్నాడో అతడు తన అన్నము అతను తినేటువంటి వ్యక్తి. వారి అన్నము వారే తినటువంటి సంఘం. వారి అన్నము నరకానికి తీసుకెళ్ళిపోయే అన్నం. అది సాతానుకు సంబంధించిన ఆహారమును భుజిస్తారు. వాళ్ళు తినకూడని తింటారు, చేయకూడని చేస్తారు, చెప్పకూడని చెప్తారు, అనకూడని అంటారు. వాళ్ళు తెలిస్తే వారి నోట్ల నుంచి వచ్చే మాటలు ఏమిటంటే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన భోజనము చేస్తారు, అపవిత్రమైన మాటలు మాట్లాడతారు.
మా అన్నము మేమే తిందుమంటే అది దాని విషయం. వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. నూతన జీవితం ఉండదు వాళ్ళలో. పాత జీవితమే, పాత రోత బతుకుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఒకే స్థితిలో ఉంటారు, ఒకే పరిస్థితిలో ఉంటారు. మా అన్నము మేమే తిందుమో, మా వస్త్రములు మేమే కట్టుకుందుమో. మహిమ వస్త్రం కాదు వీళ్ళు కట్టుకునేది. వీళ్ళు కట్టుకునేది ఏ వస్త్రం అంటే అపవాదికి సంబంధించిన వస్త్రములు. ధనవంతుడు కట్టుకున్న వస్త్రాలు కట్టుకోవాలని ఆశపడతారు. ధనవంతుడు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని వాడు ఎట్లా ఉంటాడు మరి, వర్ణించని వివరం లేనట్టుగా ఉంటాడు. కానీ తగ్గించుకునే వాళ్ళు దేవుని వస్త్రము మహిమ వస్త్రము అది ధరించుకొని ఉంటారు. తెల్లని వస్త్రములను ధరించుకొని దేవునితో ప్రయాణం చేస్తారు దేవుని పిల్లలు. వీళ్ళైతే వీళ్ళన్నము వీరి వస్త్రములు కట్టుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే పేరుకు మాత్రము జీవిస్తున్నామనే ఆస్థితిలో ఉంటారు. జీవించుతున్నామన్న పేరు మాత్రమే కానీ మృత జీవితము జీవించే ఓ ప్రియ స్నేస్తమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అన్నము మీరే తింటున్నారు, మీ వస్త్రము మీరే కట్టుకుంటున్నారు. పేరుకు మాత్రము దేవుడు కావాలి. దేవుని అడ్డు పెట్టుకుంటున్నామా, లేకపోతే దేవుని మహిమపరుస్తున్నామా? దేవుని వస్త్రములు కట్టుకుంటున్నామా? దేవుని ఆహారాన్ని మనం భుజిస్తున్నామా, లేకపోతే మన ఆహారం మనమే భుజిస్తున్నామా? మన వస్త్రములు మనమే భుజిస్తున్నామా? ఇక్కడ ఈ 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మా అన్నము మేమే తిందుము, మా వస్త్రము మేమే కట్టుకుందుము, పేరుకు మాత్రము నీ ఉంటే చాలు. నామకార్థపు క్రైస్తవుగా జీవిస్తున్న నా ప్రియ సోదరుడా సోదరి, ఈ నూతన సంవత్సరంలో నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు ఏమిటంటే, నీ వస్త్రము నీవే కావాలా? నీకు మహిమ వస్త్రంతో పని లేదా? నీకు దేవునితో పని లేదా? దేవునితో జీవించాలని ఆశ అనేది లేదా? ఇచ్చలివిడి జీవితమా, రోత జీవితమా, పాప బ్రతుకులో మగ్గిపోయే జీవితమా, పాత జీవితమా? కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరసం ఉండాలి. నీ హృదయంలో నూతన అనుభూతులు ఉండాలి. నీ హృదయంలో పాతవి పెట్టుకొని పిగిలిపోయి హార్ట్ అటాకులు వచ్చే పరిస్థితులు తెచ్చుకోకూడదు. పాత ఇవి ఉంటే కొత్త ఇమడవు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ మరి లూకాసు వార్తలో మరి మనకు ఒక అంజూరపు చెట్టును గురించి వివరణ చేస్తాడు. వివరణ చేసి సంఘములో నాటబడిన వివరాలు ప్రకటించబడతాయి 13వ అధ్యాయంలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ సంవత్సరం కూడా ఉన్న నిమ్ము ఎంతకాలము, దినములు సంవత్సరములు గడిచిపోతున్నాయి. కానీ పాత జీవితమే, పాత బ్రతికే, కొత్త జీవితములో లేదు అనుభవం. కొత్తగా జన్మించాలి. నా ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు కొత్తగా జన్మించమని చెప్తాడు. పాత జీవితమును వదిలివేయాలి. నికోదేముతో చెప్తున్నాడు, ఒక నీటి మూలము కానీ ఆత్మ మూలం కానీ జన్మించితేనే కానీ నిత్య జీవానికి వారసుడు కాలేరు అని చెప్పాడు. నేను ముసలివాడను, ఒక తల్లి గర్భములో నేను ఎలా జన్మించాలి అని అడుగుతాడు కదా. నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి, ఈ విషయం మీకు తెలియలేదా నికోదేం? అతను రాత్రి వేళ వచ్చారు భయపడి. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? సంఘానికి వస్తున్నావంటే నువ్వు దేవుని బిడ్డవని రావట్లేదు. ఎవరికి భయపడుతూ వస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. ఎవరికి భయపడాలి నువ్వు? దేవునికా? మానము మేమే, మా వస్త్రము మేమే కట్టుకుంటాము, పేరు మాత్రము పెట్టమని వాళ్లకు భయపడుతున్నావా? పరిశుద్ధాత్ముడు బతిమిలాడి మాట్లాడుతున్నాడు నీతో, సూటిగా మాట్లాడుతున్నాడు. నీ హృదయమును అలా తట్టుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక నన్న మిత్రమా సమయము ఇస్తున్నాడు దేవుడు. సంవత్సరము నీకు ఇస్తున్నాడు. ఆయన దయ వలన వస్తున్న సంవత్సరాలు కనుక ఈ నూతనమైన సంవత్సరంలో నూతనంగా జీవించాలి, నూతన అనుభవం కలిగి ఉండాలి. నువ్వు నీ నోట నుంచి నూతన మాటలు రావాలి. పాత మాటలు ఎప్పుడు మాటలే, ఎప్పుడు ఈ మనసే, ఎప్పుడు బుద్ధే, నీ తలంపులు, నీ క్రియలు, నీ యొక్క సమస్తము
నూతన పరచబడినయా, లేక నీ అన్నము నీవే తింటూ నీ వస్త్రము నీవే కట్టుకుంటూ పేరు మాత్రము ప్రభు, నామకార్థపు జీవితం, ప్రభుని అడ్డు పెట్టుకొని ఎందుకు బతకాలి నువ్వు? అట్లాగా ఏమి నిన్ను అట్ట బతకమన్నాడా దేవుడు? అదేమంటే మాకు ప్రభు ఆజ్ఞాపిస్తాడు, మాకు వస్తుంది, ఎక్కడి నుంచి అయినా సరే అనుకుంటున్నావా? నీ ఆలోచనలు తప్పు. నీ అంతరంగం ఘోషిస్తుంది నీతో. నువ్వు చేస్తున్నవన్నీ తప్పు. నీ హృదయంలో నుంచి ఘోషిస్తుంది దేవుని ఆత్మ. అది తప్పు నువ్వు చేస్తున్నది. నీ అన్నము నీవే కావాలి, నీ వస్త్రములు నీకే కావాలి. పేరు మాత్రము దేవుడు, పేరు మాత్రము యేసు ప్రభు, పేరు మాత్రము యేసునామము, యేసునామమున ప్రార్థన. ఏమి ఎవరు చేయమన్నారు? ప్రియమిత్రమా, నీతో సూటిగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఇకనైనా నీ జీవితమును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నువ్వు చేస్తున్నవన్నీ నీ సొంత పనులకే చేస్తున్నావు, నీ సొంత ఆలోచనలు అవి. నీవు జీవనము ఈ లోకములో జీవించట కోసమని చేస్తున్నావు, దేవుని కొరకు జీవించటానికి కాదు. అవునా? దేవుని కొరకు జీవించే వాళ్ళు ఎలా ఉంటారు? అపోస్తులు ఎలా ఉన్నారు? ప్రవక్తలు ఎలా ఉన్నారు? బైబిల్ గ్రంథం చదవట్లేదా? అవి మనకెందుకు అనుకుంటున్నావా? అందుకే నీ వస్త్రం నీకే కావాలి. దేవుని వస్త్రాలు నీకు అవసరం లేదు. దేవుని మహిమ వస్త్రము నీకు అవసరం లేదు. నీకు పిగిలిపోయే వస్త్రాలే నీకు కావాలి, పిగిలిపోయే తిత్తులే అనే హృదయము నీకు కావాలి. కనుక ఓ సంఘమా, మేలుకో. సంఘం అంటే దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించబడినది సంఘం. ఆ సంఘములో నువ్వు నాటబడ్డావు అంటే నువ్వు నూతన పరచబడాలి. దినదినము నూతన పరచబడాలి. ఒక ఒలీవ మొక్కల వలె సంఘములో ఎదగాలి. దేవుని బల్ల చుట్టూ చేరి ఆయన శరీరము ఆయన రక్తం సేవించాలి. అది సంఘం. ఈ 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మా అన్నము మేమే తింటామో, మా వస్త్రం మేమే కట్టుకుంటామో, పేరు మాత్రమో, నీ పేరు మాత్రము పెట్టుకొని బ్రతుకుతాం. మాకు ఈ లోకములో ప్రజల ముందు, సమాజ సంఘాల ముందు మాకు పేరు ప్రతిష్టలు కావాలి. మేము సంత వీధులలో తిరిగేవారు, నిలువుటంగులు ధరిస్తాం, మా వస్త్రాలు అవి. మా ప్రార్థనలు ఎక్కడ ఉంటాయంటే సంత వీధులలో ఉంటాయి, మూలలలో ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో సూటిగా మాట్లాడే మాటలు ఏంటంటే సమస్తము నూతన పరచబడాలి, నీ కుటుంబము నూతన పరచబడాలి. నీ జీవితం నూతన పరచబడితే నీ కుటుంబము నూతన పరచబడి నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఎదుగుతారు. ఒలివ మొక్కల వలె ఎదుగుతారు. మా వస్త్రము మేమే కట్టుకుంటాం, మా అన్నము మేమే తింటాం, మా వస్త్రం మేమే కట్టుకుంటాం. ఎంత విచిత్రమో అర్థం చేసుకోవాలండి, గ్రహించాలి వాక్యాన్ని. ఇటువంటి ఓ నా ప్రియ మిత్రమా, నా ప్రియ స్నేహితుడా, నేను బతిమలాడి చెప్తున్నా, నీ వస్త్రం నువ్వే కట్టుకుంటున్నావు, నీ అన్నము నువ్వే తింటున్నావు, పేరుకు మాత్రం సంఘం అంటున్నావు. ఏమి ఆ సంఘం? పరిశుద్ధత ఉందా సంఘంలో? పరిశుద్ధుడు ఉన్నాడా సంఘములో? పరిశుద్ధుడు ఉన్నాడా సంఘములో? నీ పేరు పెట్టుకొని, నీ వస్త్రము కట్టుకొని, నీ భోజనము నువ్వు చేసేటప్పుడు పేరు మాత్రము దేవుడు గొప్పవాడు అంటున్నావు కదా. నేను ఆశీర్వదిస్తా అంటున్నావు, నీకే లేదు. నీ వస్త్రం నువ్వే కట్టుకుంటున్నావు, నీ అన్నం నువ్వే తింటున్నావు, నీకే ఆశీర్వాదం లేదు. దేవుని ఆశీర్వాదము ఏంటి? ఎలాగుంటే ఆశీర్వదిస్తాడు దేవుడు?
నూతనపరచబడాలి. నీ హృదయం నూతనపరచబడితే అప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. నీ హృదయంలోనికి ప్రవేశించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన సింహాసనముపై కూర్చుండబెడతాడు. నూతన జీవితము లేకుండా అపవిత్రతనే జీవితము గడిపే వారికి నేనిచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు ఎంతకాలం జీవించినా వేస్ట్, వ్యర్థము అంటాను. వ్యర్థం. 3 ఏళ్ల నుంచి ఎతికిన ఆ చెట్టున ఏమి ఫలములు దొరకలేదు, నరికి అగ్నిలో పడేయమన్నాడు. ఈ అంజూరపు చెట్టును 3 ఏళ్ల నుంచి వచ్చి ఎతుకుతున్నాను కానీ అది నీ అన్నము నువ్వే తింటా, నీ వస్త్రం నువ్వే కట్టుకుంటా, పేరు మాత్రము ప్రభువుని ఆరాధిస్తే ఏ ప్రభు వచ్చి ఎతికినప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? ఏమంటాడో తెలుసా? ఇక ఈ భూమి అర్థమవటం ఎందుకు? నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనో ద్రాక్ష తోటమాలితో చెప్పానో జాగ్రత్త. నీ పేరు చాలంటున్నావు, ఆయనే తోటమాలి. నీ పేరు పెట్టుకుంటానయ్యా అంటున్నావు, ఆయనే తోటమాలి. ఏం చేస్తాడంట? తోటమాలి చెప్తే నరికి పడవేస్తాడంట అగ్నిలో. అగ్ని ఆరదు, పురుగు సావదు. తెలుసా? యుగములు తరతరములు ఎప్పుడైనా సరే. నీకు ఈ లోకములో ఎందుకు చెప్తున్నాడంటే, ఈ లోకములో ఉన్నప్పుడే నీ జీవితం మార్చుకోవాలా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలా. మారు మనసుకు తగిన ఫలములు. ఈ సంవత్సరమైన ఫలము లేకపోతే ఏం చేస్తాడంటే అగ్ని గుండలమో వేస్తాడు, నరికి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉండెను ప్రవక్త అయిన యోహాను గారు. సర్ప సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. పాత జీవితంలో ఉన్న నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడా, నీకు శ్రమ. నూతన జీవితం కావాలి, నూతన హృదయం కావాలి, నూతన తలంపులు, ఆలోచన, సమస్తము నూతనపరచబడాలి. నూతన ఆనందం దేవుడిస్తాడు, నూతన సంతోషము దేవుడిస్తాడు. ప్రత్యేకించబడతావు నువ్వు. ఒక ప్రత్యేకమైన స్థానం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నిన్ను ఉన్నతమైన శిఖరాలపై కూర్చుండబెడతాడు. నీవే దేవుని చేతిలో వాడబడే ఒక సాధనముగా మలుచుకుంటాడు, ఒక పాత్రగా మలుచుకుంటాడు. నీ అన్నము నువ్వు తింటే నీ కొరకే నువ్వు ప్రయాసపడుతున్నావు. నీ వస్త్రం నువ్వే కట్టుకుంటే నీ ప్రయాస నువ్వే పడుతున్నావు. దేవునికి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. నీ స్వయంకృత అపరాధం అంతే. ఇందులో ఉన్న తాత్పర్యం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఈ వాక్కు సత్యం అంతే. 7 సంఘాలతో చెప్పేటటువంటి వాక్కులు ఇవే. 7 దీపస్తంభముల మధ్య సంచరించు ప్రభువు చెప్పే మాటలు ఇవే. పేరు మాత్రం పెట్టుకుంటావా? పేరుకు మాత్రమే క్రైస్తవుడవా? క్రైస్తవ జీవితము కదా నీది? క్రైస్తవుడు అంటావా? క్రైస్తవ జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. క్రైస్తవ జీవితం ఒక నూతనమైన జీవితం. నూతన ఆలోచనలు, నూతన బుద్ధి దేవుడు కలగజేస్తాడు. దేవుని ఆనుకోవాలి. ప్రియమిత్రమా, ఎక్కడైనా సరే జరిగిపోయినాయి. ఇక్కడైనా సరే దేవుని కలిగి జీవించు, నూతన పరచబడతావు. సమస్తము క్రొత్తగా మార్చబడతాయి. నీ జీవితము కొత్త జీవితంగా మార్చబడుతుంది. కొత్తగా జన్మించే అనుభవంలో నీకు వస్తే నిన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. నీ జీవితాన్ని మారుస్తాడు. నీ జీవిత ఆలోచన, నీ చీకటి బ్రతుకు పోయి వెలుగుతో నింపుతాడు. ప్రజ్వలింపబడుతుంది వెలుగు. నీ హృదయ స్పందన ఎక్కడికి పోయినా ప్రభుని ఆరాధిస్తావు, ప్రభుని సేవిస్తావు. అంతేగాని నీ రోత బతుకు దేవునికి ఇష్టం లేదు. భూమి మీద ఇష్టలైన వారికి సమాధానం ఇస్తాడు దేవుడు. ఆయన సమాధానకర్త. ఇష్టడిగా జీవించు. నీ అన్నము నువ్వు తినబాక, నీ వస్త్రం నీ కట్టుకోబాక, పేరుకు మాత్రం అనబాక. దేవుణ్ణి
ఆ సొంత రక్షకుడిగా చేర్చుకో, అంగీకరించు. ఇకనైనా సరే క్రీస్తు రక్తములో కడగబడిన సంఘము నీకు భయపడతాం కాదు, దేవునికి భయపడతట్టు చూడు. అది విషయం. ఇందులో ఉన్న సత్యం ఏంటంటే 7 సంఘాలు 7 స్త్రీలు తన పురుషుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తును ఆరాధించే భాగ్యమును కోల్పోయి మా అన్నము మేమే తింటాం, మా అవసరం మేమే కట్టుకుంటాం, పేరు మాత్రం నీ మాట పెట్టి. అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు అవే. భూత భవిష్యత్ కాలములలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ అన్నమును తినబాక, నీ వస్త్రము నువ్వు కట్టుకోబాక, ప్రభువు అన్నం తిను, జీవాహారం జీవజలములు విస్తరిస్తావు, నువ్వు పచ్చిక వలె దేవుని బ్లెస్సింగ్ పొందుతావు. కనుక ప్రియనేస్తమా, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకుందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పు. నింద తీసివేసుకోవడం కోసము మాత్రం ప్రయాసపడబాక మిత్రమా. నా ప్రియ సహోదరులారా, దేవుని కలిగి జీవించండి, దేవుని అన్నము భుజించండి, దేవుని ఆ వస్త్రములు కట్టుకోండి, ఆయన దగ్గర కొనుక్కోండి. అట్టి కృప, అట్టి మహిమైశ్వర్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆ జీవాహారమును తృప్తిగా భుజింపనీయునుగాక. జీవాహారం అనే వాక్యం మనం భుజించుదుగాక. దేవుడి మాటలు ఫలించి విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కన్నుల మీద. మహాగణుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడిన ఈ సత్యముల కొరకై నేను స్తుతిస్తున్నాము. అనేక హృదయాలు తాకటానికి కృప దయచండి. అనేక హృదయాలు, చీకటి హృదయాలను వెలిగించమని ఈ దినమున వీక్షిస్తున్న నీ బిడ్డల హృదయాలలో ఫలింపచేయమని, వారి హృదయాలు తెలిసి వారి చీకటిని తీసివేసి ఎలుగుతో నింపమని, మీ అన్నము మీ వస్త్రములు ధరించుకొని మిమ్మల్ని ఎమ్మడించు బిడ్డలుగా ఆయత్తపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.